హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. మేము మా ఊర్లో ఉన్న రాములవారి స్వామికి, సీతమ్మ తల్లికి బట్టలు పెడదామని చెప్పనేసి బట్టలు తీసుకుందామని కదిరికి వెళ్తున్నాం. ఆల్రెడీ రెడీ చేసేసారు మా ఊర్లో ఉన్న రాములవారి గుడిని. బాగా డెకరేషన్ చేసేసారు. ఇంకా నేను మా నాన్న కలిసి కదిరికి వెళ్ళాం బట్టలు తీసుకురావడానికి. ఇంకా అంటే నెక్స్ట్ డే మార్నింగే పెట్టాలనమాట. అందుకనేసి మేము బట్టలు తీసుకొచ్చాం. నైటే ప్రిపేర్ చేసి పెట్టాం. ఇది నేను మా అమ్మ కోసం ఒక 6 మంత్స్ బ్యాక్ తీసుకెళ్ళిన చీర. మా అమ్మ ఇంకా దాన్ని రెడీ చేయించుకోలేదు. ఇంకా చెప్పాననమాట, "అమ్మ ఇది రెడీ చేపించుకో" అని చెప్తే ఇంక రెడీ చేయించుకుంది రాముల వారి కళ్యాణానికి కట్టుకోవడానికి. అండ్ నైట్ 10:30, 11 అయినట్టుంది. ఫుల్ నిద్రొస్తుంది. అన్నీ క్లీన్ చేసేసాను. ఇల్లు, వాకిలి అన్నీ క్లీన్ చేసుకున్నాం. బికాజ్ నెక్స్ట్ డే మార్నింగే అంటే లైక్ 6కే తీసుకెళ్ళాలంట బట్టలు. సరే అని చెప్పనేసి ఇంక పడుకుందాం అనే టైంకి మా నాన్న వచ్చేసి అక్కడ కోలాటం వేస్తున్నారు గుడి దగ్గర అని చెప్పారు. సరే అని వచ్చి చూస్తే ఇక్కడ కోలాటం లేదు, ఏమీ లేదు. ఇంకా సర్లే అని చెప్పి వచ్చి పడుకుందాం అనుకుంటే, అంటే యాక్చువల్‌గా మేము మిద్ది పైన పడుకుంటాం సమ్మర్‌లో. అసలు భలే ఉంటది కదా ఆ ఫీల్ అయితే. చిన్నప్పుడైతే కజిన్స్‌తో పడుకునేవాళ్ళం. ఆ ఫీల్ బాగుండేది. ఇప్పుడు అలా ఏం లేదు కదా! సో, ఇంకా మార్నింగ్ 3కే లేచాం. 3కే లేచి రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో కూడా దీపాలు ఇంకా అంటే రాముల వారి కళ్యాణానికి లైక్ అంటే కళ్యాణం అనేది ఆఫ్టర్ 12 జరుగుతది. బట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి గుళ్ళో ఉన్న విగ్రహాలు ఉంటాయి కదా! ఆ విగ్రహాల కోసం అన్నమాట బట్టలు. సో, అక్కడికి తీసుకెళ్ళాము. కళ్యాణానికైతే తీసుకెళ్ళలేదు. అంటే ఊర్లో ఉంటాయి కదా! లైక్ కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది తీసుకెళ్ళకూడదు అని. లైక్ వాళ్ళే తీసుకెళ్ళాలి అని చెప్పనేసి. సో, అందుకని మేము కళ్యాణానికి ఏం తీసుకెళ్ళలేదు. ఓన్లీ ఇక్కడ గుళ్ళో ఉన్న విగ్రహాలు మటుకు తీసుకెళ్తున్నాం. కింద గ్రీన్ శారీ ఉంది కదా! పైన రెడ్ కాంబినేషన్ అదే అన్నమాట మనం తీసుకెళ్ళిన చీర. అసలు నాకైతే పంతులు గారు ఎంత బాగా కట్టారనిపించిందంటే ఆ చీర. అండ్ మనం తీసుకెళ్ళిన టవల్స్ కూడా తలపాగాలాగా పెట్టారు. అబ్బా! నాకైతే కన్నుల పండుగగా అనిపించింది. అండ్ వినాయకుడికి కూడా తీసుకెళ్ళాంలెండి. ఇంకా అంతా హడావిడి అయిపోగానే మొత్తం ఇక్కడ పూజ అయిపోగానే 12కి 11:30కి స్టార్ట్ అవుతది. లైక్ అంటే కళ్యాణం జరగటం. ఇప్పుడు విగ్రహాలని ప్రిపేర్ చేస్తున్నారనమాట. లైక్ మొత్తం బట్టలు కట్టి రెడీ చేసి పెట్టేస్తే మళ్ళా అయ్యవారు అంటే వేరే దగ్గర నుంచి రావాలి ఇప్పుడెళ్ళేసి. అందుకని చెప్పి రెడీ చేస్తున్నారు. తర్వాత ఇంకా మార్నింగ్ పూజ జరిగుంటుంది కదా! ఆ ఫ్రూట్స్ అన్నీ కలిపి పంచామృతం వేసి ప్రసాదంలాగా ఇద్దామనుకున్నారు. ఇంకా అది తీసుకొని వచ్చేసినాను. నేనైతే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ అంటే నేనైతే అనుకోలేదు దేవుడికి బట్టలు పెడతాము మనము. మనకింత పూజ జరుగుతది అని చెప్పనేసి. మేము, మా అమ్మ, మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి నా గోల్డ్ బుట్టలనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నచ్చాయి కాబట్టి తీసుకున్నాను గదా! సో, ఇది నేను మార్నింగ్ వేసిన ముగ్గు. అంటే 3కే లేచి స్నానం చేసి, ముగ్గు వేసేసి అండ్ దీపాలు పెట్టేసి, పరమాన్నం వండుకొని ఎళ్ళాం. సో, ఇప్పుడు నేనైతే కళ్యాణం కోసం రెడీ అవుతున్నాను. అంటే సీతారాముల కళ్యాణం జరుగుతుంది అని చెప్పాను గదా! 12కి. ఆ కళ్యాణం కోసమే రెడీ అవుతున్నాను. సీతారాముల కళ్యాణం చూడడం అదృష్టం అంటారు కదా! మీరు కూడా చూసారు. మేము కట్టుకున్నాము, మేము కనీసము మాకు ఎంతో ఎంతో ఏదో పాలు తగ్గించుకుంటే సరిపోతుంది కదా స్వామి అంటే అట్లా కుదరదు. పుణ్యానం చేసుకుంటేనే వాళ్ళకు అంతా మంచి జరుగుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది మనశ్శాంతి లేదు అని చెప్తాంటారు. ఆ పుణ్యానం జరుగుతున్నా పోతే మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఇంట్లో కూడా. అందుకే ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా పుణ్యానం అనేది చేసుకున్న తర్వాత ఇంకా ప్రతి ఒక్కరిని ఆవాహించాల. ఆ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఎవరిని ఆహ్వానించాలంటే ఆదిత్యాది నవగ్రహాలు ఇంద్రాది సహస్రాలు
శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వైదేహీ వదనాభిలాషణయుతం కామం సుకామాకృతం విఖ్యాతం. చూసారు కదా సీతారాముల కళ్యాణం ఎంత బాగా జరిగిందో. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పంతులు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు అంటే తలంబ్రాలుగా పోసుకొని ఉంటారు కదా, ఆ తలంబ్రాలు అనేటివి అక్షింతలు మీరు తీసుకొని నెత్తి మీద చల్లుకుంటే నెక్స్ట్ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, మంచి జరగాల్సిన వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పారు. అందుకని చెప్పనేసి ఇక్కడ పంచారు కూడా అక్షింతలు. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ మంచి జరిగితే అంతే చాలా అనుకుని నెత్తన వేసుకున్నాను నేను కూడా. సో ఫైనల్గా కళ్యాణం అయిపోయాక పూలదండలు వేశారు కదా, ఇంకా అయిపోగానే మొత్తం లైక్ అక్షింతల కోసం ఎగబడుతున్నారు. పంతులు గారు మాట చెప్పగానే ఇంకా మేము దగ్గరికి వెళ్ళి రాముల వారి దగ్గరికి వెళ్ళి మొక్కొని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా భోజనాలు పెడతారు. సో వెళ్దామని చెప్పనేసి ఇంకా తొందరగా వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ వెళ్ళగానే పానకం ఇచ్చారు. పానకం అయితే చాలా తీయగా ఉంది, లైక్ అంటే బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మళ్ళీ నేను మా అమ్మ కలిసి గుడిలోకి వెళ్ళాం. అంటే మనం కట్టిన చీర ఉందా లేదా అమ్మ తీసేసారా చూద్దామని చెప్పనేసి వెళ్ళాం. ఉంది, చాలా బాగా చూడముచ్చటగా అనిపించింది. అండ్ నైట్ మెరవన్ చేస్తారనమాట దేవుడిని. సో ప్రతి ఇంటి దగ్గరికి వస్తారు అండ్ ప్రతి ఒక్కరు టెంకాయలు కొడతారు అనమాట. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. నైట్ 12:30, 1 అయింది అనుకుంటా ఆ టైం మా ఇంటికి వచ్చారు దేవుడు. ఇంకా అదే నీళ్ళు పోసేసి మా అమ్మ కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం ఉంటుంది కదా బొరుగులు అవి పనిచేసి వచ్చినారు. అసలు అద్దులేండి, అసలు సీన్ ఇంకా భలే ఉంటుంది. పిల్లలకైతే ఇంకా పండగే పండగ. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు మీ ఊర్లలో సీతారాముల కళ్యాణం అనేది ఎలా చేస్తారు అనేది షేర్ చేసుకోండి నాతో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ వస్తారు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.